a new cabinet, a new house, new కొత్త నీరు, కొత్త ప్రభుత్వం, అంతా కొత్త మినిస్టర్స్, ఒక కొత్తదనంతో నిండినటువంటి కొత్త ఆంధ్రప్రదేశ్, సరికొత్త ఆంధ్ర ప్రభుత్వం. అంటే పండగ పూట కూడా పాత మొగుడైనా అట్లా కాకుండా సెంట్రల్లో బీజేపీ, సెంట్రల్లో సేమ్ గవర్నమెంట్ ఫ్రమ్ 15 years, 15 ఏళ్ల నుంచి పండగ పూట కూడా పాత మొగుడే, ముసలి మొగుడే. అట్లాంటిది ఆంధ్రప్రదేశ్లో మాత్రం చక్కగా ప్రతి 5 ఏళ్లకి ప్రభుత్వం మారిపోవడం, ప్రతి 5 yearsకి న్యూ, దట్ ఈస్ అ బ్యూటిఫుల్ న్యూ గవర్నమెంట్. ఇదంతా కొంచెం ప్రజలకి they have a new subject to talk always, they have a new conversation to speak always, they have a new discussion to have at the dinner table, they have a new subject to discuss at the time of tea. జగన్ సార్ గుర్తొస్తే కడుపులో చీకట్గా ఉంటుంది, అసలు బ్రతకాలని అనిపించదు. బట్ ఇట్ ఈస్ లైఫ్, జీవితం. ఆ ఎలక్షన్స్ చూస్తే ఏంటమ్మా ఇది అని అడిగారు నన్ను. జీవితం నాన్న, లైఫ్, జిందగీ, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్. ఒక్కొక్కసారి పాలు పొంగాయి అనుకుంటాం, కానీ పాలన్నీ అయిపోతాయి. ఆ గిన్నెలో జస్ట్ ఒక కప్పుడు పాలే ఉంటాయి, అన్నీ పొంగిపోతాయి. పాలు పొంగిపోవడం శుభసూచకమే, కానీ మరీ పొంగిపోతే, పాలు పొంగడం ఎంత శుభకార్యము, శుభసూచకం, వచ్చే సంకేతం అయినా సరే, ఆ పాలు ఎంతో పొంగిపోయి, ఎక్కువ పొంగిపోయి, మరీ పొంగిపోయి, చాలా ఉప్పొంగిపోయి, మరీ కప్పుడు కూడా మిగలకుండా గిన్నెలో, అది చాలా 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 శోచనీయం, బురా సంకేత్, బ్యాడ్ ఓమెన్, అస్సలు మంచిది కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీ, గ్లాస్ పార్టీ బూడిదైపోతాయి ఇహపరాల్లో అర్జెంట్లీ, ఆన్ ది స్పాట్, ఇమీడియట్లీ.